హాయ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మార్నింగ్ అయితే ఇంకా 5:30కి లేచానండి. సో, బయటకైతే వచ్చాననమాట. చల్లటి గాలి అయితే ఇస్తూ ఉంది. చూసారు కదా! వరద నీరైతే ఫుల్‌గా అయితే వచ్చేస్తుందనమాట. సో, కనుచూపు మేర అయితే వరద నీరే చూస్తున్నారు కదా! అదంతా కూడా వరద నీరే అనమాట. సో, మురికంతా కొట్టుకొచ్చేసింది. నిజంగా స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఉండలేకపోతున్నాం అనమాట. సో, పొలాల్లో ఉన్నంత డస్ట్ అంతా ఇంక ఈ గ్రౌండ్‌లోకి అయితే వచ్చేసిందనమాట. ఇంకా 2 రోజులు వర్షాలు పడుంటే గ్రౌండ్‌లోకి వచ్చేసాను. ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో వీడియోస్ అయితే పెడుతూ ఉన్నానన్నమాట. బట్ నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ త్రూ షార్ట్స్ నాకు లెంతీ వీడియోస్లో అయితే నాకు సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువే అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, కిచెన్ అంతా నైటే బాగా తుడిచిపెట్టేస్తాను అనమాట. సో అంటే నీట్గా ఉండాలి. మార్నింగ్ లేస్తలకి ఏ పని లేకుండా, ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇంకా నీట్గా అంట్లు కడిగి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైము నాకు సరిపోదన్నమాట. కాబట్టి నైట్ ఎంత పని అయినా సరే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఓకే, ఇంకైతే రైస్ పెట్టేసాను, ఉడుకుతూ ఉందండి. బయట అయితే తుడిచేసాను, ముగ్గు కూడా పెట్టేశాను అనమాట. బట్టలు నానపెట్టాలి. ఓకే, చూస్తున్నారు కదా. ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట హస్బెండ్. నైట్ అయితే ఇంక నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అవైతే తీసేసి బెండకాయలు లోపల పెట్టి ఇంకా బంగాళదుంపలు అయితే తీసుకున్నాను అనమాట. సో బంగాళదుంప కర్రీ అయితే వండుతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ చపాతీ చేయమన్నారు పిల్లలు. కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి సరిపోయేలాగైతే ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ 2 కూరలు అంటే కష్టం కదా. కాబట్టి ఎప్పుడైతే బంగాళదుంప వండుతానో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ చేస్తాను అనమాట. ఇంకా చపాతీ ఇంకా మా 4 పిల్లలకి పెడతాను, అలాగే మా మాయకి, ఇంకా నాకు ఒక చపాతీ, మా హస్బెండ్కి ఒక 2 చపాతీస్ అనమాట. సో పిల్లలకు కూడా ఒక్కొక్కటి పెట్టి పంపించేస్తాను అనమాట. ఎందుకంటే 12కి మళ్ళీ వాళ్ళకి లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా అదన్నమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే. సో ఈ బంగాళదుంప కర్రీ వేసి అయితే పెట్టేశాను ఇంక పిల్లలకి. ఓకే, ఇప్పుడైతే నేను ఇంకా నీట్గా కట్ చేసా, పీల్ అయితే చేసేసానండి బంగాళదుంపలకి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ లేస్తే ఫ్రెండ్స్ నిజంగా చెప్తే వినరు. అసలు 5:30 నుంచి 8 వరకు నాకు అసలు కంటిన్యూస్గా వర్క్ ఉంటుందన్నమాట. అంటే నేను పిల్లల్ని రెడీ చేయడం, వంట చేసుకోవడం, అట్ ద సేమ్ టైం వీడియోస్ తీసుకోవడం, ఇంకా చాలా బర్డన్ అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏం లేదండి. సో వీడియో మొత్తం చూడండి, ఒక్క సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట. అదే మీరు నాకు చేసి పెద్ద సపోర్ట్ అనమాట. ఓకే, ఇంకైతే బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నానండి. మా పిల్లలైతే ఒక్కొక్కళ్ళు అయితే లేస్తూ ఉన్నారనమాట. ఇంక నేను కిచెన్లో ఉన్నాను కదా, ఇంకా చూడలేదన్నమాట. లేదంటే మా బుడద లేసి నా దగ్గరికి వచ్చేసాను. బంగాళదుంపలు కట్ చేసి వాష్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఓకే, ఇప్పుడైతే ఇంక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ అయితే చేయాలన్నమాట. ఇంకా మధ్యలో మా అమ్మతో కూడా కాసేపు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఇంకా మా అమ్మతో మాట్లాడకపోతే నాకు పొద్దుపోతుందన్నమాట. అంటే మార్నింగ్ చేస్తాను, ఆఫ్టర్నూన్ డ్యూటీలో నుంచి చేస్తాను, అలాగే ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఇంకా అంతే. మా అమ్మ గొంతు వినాలన్నమాట నాకు, లేదంటే మనసు ప్రశాంతంగా ఉండదన్నమాట. కాబట్టి ఇంకా ఎప్పుడు మా అమ్మతో మాట్లాడుతూ ఉంటాను అనమాట. అంటే దూరం ఫ్రెండ్స్, మాది మా అమ్మ వాళ్ళది నెల్లూరు అనమాట. సో నాకు బిఫోర్ మ్యారేజ్ నెల్లూరు. సో ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను ఇంకా చాలా దూరం రావాల్సి వచ్చిందనమాట. ఓకే, ఇంకా ఎలాగైనా తల్లిదండ్రుల మీద బెంగ ఉంటుంది కదండి. ఇంటికి కూడా ఎప్పుడో ఒక్కసారి వెళ్తానన్నమాట నేను. ఇంకా మంత్లీ వన్స్ కూడా వెళ్ళను అనమాట. ఎప్పుడో 7 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, లేదంటే 3 మంత్స్కి ఒకసారి అలా వెళ్తూ ఉంటాను. కాబట్టి నాకు బెంగ ఉండిపోద్ది అనమాట ఇంట్లో అందరి మీద. నాకైతే ఎక్కువ బెంగ మా అమ్మ మీద, మా నాన్న మీద అనమాట. సో ఇంకా తర్వాత అయితే ఇంకెప్పుడన్నా ఇంకా మా అన్న వాళ్ళని చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తప్పదు కదండి, పెళ్ళయ్యాక ఆడవాళ్ళకి ఇంకా ఎవరైనా సరే ఇంకా అలా అడ్జస్ట్ అవ్వాల్సిందేనమాట. ఇంకా నా 4 పిల్లలతోనే నాకు సరిపోతూ ఉంటుందన్నమాట. వాళ్ళని రెడీ చేయడం, వాళ్ళకి కావాల్సినవి పెట్టడం, వాళ్ళని స్కూల్కి పంపించడం, వాళ్ళతో పాటు నేను డ్యూటీకి వెళ్ళడం. ఓకేనండి, ఇంకా చపాతీ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను కొంచెం అయితే డబ్బాలో పోసుకుంటాను, కొంచెం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఓకే, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లోంచి తీసాను. చూసారు కదా, పక్కన మా అమ్మ అయితే లేచిందనమాట. ఇంకా నిద్ర మాకు వదలలేదు, కళ్ళు నలుపుకుంటూ వచ్చిందనమాట. ఓకే, ఇంకా ఫ్రిడ్జ్లో పిండి అయితే తీసి కొంచెం అయితే వేసుకుంటున్నాను అన్నమాట. వీడియో పెట్టున్నాను అని కూడా తెలియదు అన్నమాట. కాబట్టి కళ్ళు తెగ నలిపేస్తుంది. ఇలా నలిపేస్తుంది ఫ్రెండ్స్, కళ్ళు బాగా రెడ్డిష్గా వచ్చేసి వాసిపోతాయి అన్నమాట. నలపొద్దంటే ఇంకా వినదన్నమాట. ఓకే, టైం అయిపోతూ ఉందన్నమాట. ఇంకా ముగ్గురు కూడా
లేసేసారు కానీ నేను కాలేజ్కి వెళ్ళే అమ్మాయి అయితే నేను వెళ్ళను అంటుంది. ఇంకా నీ ఇష్టం అయితే, ఎందుకంటే ఫ్రెండ్స్ అమ్మాయికి ఈ మధ్య ఏంటో బాగా ఫీవర్ వస్తుందన్నమాట. ఒకసారి అయితే బ్లడ్ టెస్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. వెళ్ళాలి ఈసారి, వెళ్ళి చూపించాలన్నమాట. ఓకే అండి, ఇంకైతే గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఒక ప్లేట్లోకి. ఇంక ఇది మళ్ళీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే గోధుమ పిండి ఇంకా మైదా పిండి ఇలాంటివన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయట ఉంటే పెంకు పురుగు పట్టేస్తుంది అనమాట, కాబట్టి ఇంక ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాను. రైస్ అయితే అయిపోయిందండి. ఓకే, చూసారు కదా, ఇది కొన్నిసార్లు బాగా ఉడుకుతుంది, కొన్నిసార్లు అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. నన్ను ఉడకట్లేదు, బియ్యం కింద ఉండిపోతుంది. హాట్ వాటర్ అయితే పెట్టాను, పిల్లలకి చల్లగా ఉంటుంది కదా, కాబట్టి హాట్ వాటర్ పెట్టాను. కర్రీ అయితే కూడా చూసారు కదా, బంగాళదుంపలు అయితే ఉడుకుతూ ఉన్నాయన్నమాట. ఇందులో కొంచెం కల్లుప్పు అయితే వేసేస్తాను ఫ్రెండ్స్, తొందరగా ఉడికిపోతాయని. ఓకే, ఇప్పుడైతే పిండి కలిపేసుకుందాము. ఓకేనండి, ఇంకా కిచెన్లో అయితే ఇంక ఇలా ఉందన్నమాట నా పరిస్థితి. ఇంక ఈరోజే కాదు ఫ్రెండ్స్, 365 డేస్లో సో నేను కిచెన్లో పని చేయని రోజు ఉండదన్నమాట. సో మార్నింగ్ లేవడం, పని చేయడం, నలుగురు పిల్లల్ని చూసుకోవడం, ఇంకా వాళ్ళ పని, ఇంటి పని ఇంకా చెప్తే తరగదన్నమాట. మా మమ్మీ అంటూ ఉంటారు, ఇప్పుడే నువ్వు అంత పని చేసేసుకుంటున్నావు, రేపు నలుగురు పిల్లల్ని చూసుకోవాలి అని అంటూ ఉంటారనమాట. కాకపోతే మనకి వెనకాల సపోర్ట్ లేనప్పుడు ఏం చేస్తామండి, తప్పదన్నమాట, చేసుకోవాలి. కాబట్టి నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను ఫ్రెండ్స్, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, పని చూపించు, మా హస్బెండ్కి నాకు ఆరోగ్యం తర్వాత పని చూపించు అని చెప్పి నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా సరే దేవుణ్ణి అదే అనుకుంటాను. నేను ఇంకేమీ కోరుకోను అనమాట. ఎందుకంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలన్నమాట. ఒకరి సపోర్టు ఎన్ని రోజులు ఉంటుంది, ఉండదు కదా. అంటే ఎవరన్నా డబ్బులు ఇస్తారు కదా అని వెయిట్ చేయడం నాకైతే ఇష్టం ఉండదన్నమాట. కాబట్టి నేను డ్యూటీ చేసుకుంటూ కూడా యూట్యూబ్లో అయితే వీడియోస్ పెట్టేసి ఇలా చేస్తున్నాను అనమాట. అంటే నాకు సెకండ్ ఎర్నింగ్ అయితే నీడ్ అనమాట. కాబట్టి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే మా అమ్మ అంటూ ఉంటారనమాట. సో ఇంకా మా అమ్మ దగ్గర నుంచి నాకైతే ఇంకా అదే థాట్ అయితే వచ్చేసింది, మన కాళ్ళ కింద మట్టి బాగుండాలి కానీ ఎదరోళ్ళ దీని మీద ఎంత మనం నిలబడగలం అని అంటారనమాట మా మమ్మీ. కాబట్టి నేను దేవుణ్ణి అదే కోరుకుంటాను, ఉన్నంతకాలం ఆరోగ్యం ఇవ్వు, నెక్స్ట్ పని చూపించు, దానితోనే మా పిల్లల్ని మేము పెంచుకోవాలి తప్ప అనని దేవుణ్ణి ప్రార్థించుకుంటాను ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ ఇవ్వండి చాలు నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి, ఇంకైతే గోధుమ పిండి అయితే కలిపేశాను. సో చూస్తున్నారు కదా, ఇంకా కర్రీ అయితే చూద్దాం ఒకసారి. ఒక పక్కన మా కర్రీ, ఇంకో పక్కన మా చిన్న పాప కర్రీ అండి. కారం లేకుండా అయితే పక్కకి పాప కర్రీ అయితే పెడుతూ ఉంటానన్నమాట. కారంగా ఉంటే తిందు, కాబట్టి తనకైతే ఎప్పుడు సపరేట్గానే వండుతూ ఉంటానన్నమాట. సో నా పాత సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు. ఓకే, రైస్ అయితే అయిపోయింది, చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాను. చపాతీ పిండి ఫ్రెండ్స్ నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాను. ఇది అమ్మాయి అనండి, మా పెద్ద అమ్మాయి అన్నమాట. సో ఫీవర్గా ఉంది, ఇవాళ అయితే కాలేజ్కి వెళ్ళదన్నమాట. సో ఇంకా కళ్ళు కూడా మంటలుగా ఉన్నాయని కూర్చుందన్నమాట. ఇంక మా హస్బెండ్తో చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి నేనైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చి తనని అయితే తీసుకెళ్తారనమాట చూపించడానికి, బ్లడ్ టెస్ట్ చేయించాలి. కర్రీ అయితే ఉడుకుతూ ఉందండి. ఇంకా పిల్లలకి రిబ్బన్లు పెట్టి జడ వేయాలి, వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, వాళ్ళ బాస్కెట్స్ పెట్టాలి. అబ్బో, ఒక్క పని కాదు ఫ్రెండ్స్, నిజంగా చాలా వర్క్ అనమాట. సో మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అసలు ఎలా అంత వర్క్ అనని, కానీ తప్పదన్నమాట. ఏదో అంటారు కదా ఫ్రెండ్స్, చెట్టుకి కాయ బరువు అంటారు కదా. సో నేనైతే అదే నమ్ముతాను అనమాట. ఓకేనండి, చపాతీ పిండి కలిపేశాను, ముద్దలు చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా నొక్కాలన్నమాట చపాతీలు. నేను చపాతీలు కొంచెం ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో కూడా పెట్టాను అనమాట. చపాతీలు చేసేటప్పుడు ఆయిల్ వేసి మనం ఫోల్డ్ చేసి చేస్తానన్నమాట. నేను అలా చేస్తే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఒకప్పట్లో నాకు ఈ ట్రిక్ తెలియక నేను చపాతీలు మామూలుగా చేస్తే చెక్కల కింద వచ్చాయన్నమాట. బట్ ఇప్పుడైతే చాలా బాగుంటున్నాయి. ఒకసారి అయితే నచ్చితే ట్రై చేయండి అనమాట, ఒకసారి వీడియో చూడండి. ఇంకా నేను ఈ బండ మీదే చేస్తాను ఫ్రెండ్స్ చపాతీలు. సో నాకు చపాతీ కర్ర అయితే కింద పేట అయితే లేదన్నమాట, అది నాపరాయి కింద ఉండింది, అది కొనుక్కున్నాము. అంటే ఇప్పుడైతే చెక్కలు వచ్చినాయి కానీ లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే నాపరాయితో వచ్చాయి అనమాట. అవి వచ్చినాయి, సో అది పోయింది. ఇంకా ఆ నొక్కే కర్ర ఉంది. సో కాబట్టి ఇంకా ఇల్లు ఎలాగో మేము ఇలా బండేయించుకున్నాం కాబట్టి, సో ఇంకా ఇక్కడే కట్ చేసేస్తాను చపాతీ, నీట్గా క్లీన్ చేసేసి ఇంకా అక్కడే చేసేస్తాను.
మళ్ళీ తడిగుడ్డ పెట్టేస్తానమాట. ఇంకా మా హస్బెండ్ అంటూ ఉంటారు, ఇంక అస్తమాలు తడిగుడ్డతోనే ఉంటావు నువ్వనని. కానీ కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలని నా ఉద్దేశం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చపాతీలు అయితే చాలా బాగున్నాయి. సో ఈవినింగ్ అయినా సరే ఇంక మార్నింగ్ అయినా సరే మెత్తగా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా అలా ట్రై చేయండి మీరు. కానీ చపాతీ ఇలా వేసుకోగానే 2 సైడ్స్ కాలాకే అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. అప్పుడే మెత్తగా ఉంటాయి. లేదంటే కాలిపోయాక కాలకుండా మనం ఆయిల్ వేసామంటే చక్క కింద అయిపోతాయి. సో చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో క్రిస్పీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూస్తున్నారు ఎలా ఫోల్డ్ అయిందో, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంక మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళకి పెట్టేస్తే ఇంక వాళ్ళు తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతారనమాట. మా పెద్దమ్మాయి, ఇంకా నేనైతే మా మూడో అమ్మాయికి అయితే ఇంకా జడ వేయాలని చెప్పి బయటకు అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా ఒక చపాతీ ఉందనమాట, అదైతే మా పెద్ద పాప అయితే కాలుస్తూ ఉందన్నమాట. ఇదిగోని చూసారు కదా, మా అమ్మాయి రెండో అమ్మాయి, దీనికైతే జడ వేయాలి. బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చి కూర్చుందనమాట. ఇంకా అందులో ఆలు కర్రీ కూడా వేసేసాను. రిబ్బన్స్ పైకి కడతాను ఫ్రెండ్స్, కానీ తనకి టైం సరిపోవట్లేదని చెప్పి అలా కట్టేస్తున్నాను. ఓకే, బట్టలు కూడా పెట్టేశానండి. మా అమ్మాయి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉందనమాట. కాకి కొంచెం, తను కొంచెం తింటుంది. మా మూడో అమ్మాయి కూడా వెళ్ళిపోతూ ఉందన్నమాట స్కూల్కి. ఇంక మా పిల్లలు వెళ్ళేటప్పుడల్లా నేను కూడా కూడా వెళ్ళి అక్కడ దాకా నిలబడతానమాట. సో నాకు అదొక ఇదన్నమాట. ఇంకా వెళ్ళిపోయారు మా పిల్లలు స్కూల్కి అయితే. ఇంకా నేను, నా చిన్న పాప, మా పెద్దమ్మాయి ఉన్నాము. ఇంకా నేను బట్టలు ఉతికి జాడిచ్చి, ఇవాళ మా పెద్ద పాప ఉందిలేండి, ఆరేస్తుంది కాబట్టి ఇంకా గొడవ లేదన్నమాట నాకు. మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ ఆరేస్తారు, లేదంటే పిల్లలు ఉంటే ఆరేస్తారు. వాళ్ళు ఎవరు డ్యూటీకి ముందు వెళ్ళిపోతే మాత్రం ఇంకా నాకు తప్పదన్నమాట. ఇంకా అప్పుడు ఉంటుందండి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందన్నమాట, నాకు టెన్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బట్టలు కూడా ఉతికేసాను, బాతింగ్ అయిపోయింది. చూసారు కదా, ఇంకా నా లంచ్ బాక్స్లో అయితే సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నేను కూడా స్కూల్కి బయలుదేరుతాను. మా పాప వాచ్ ఎక్కడ పెట్టేసింది, నాకు వాచ్ లేకపోతే ఇంకా టైం చూసుకోవడానికి కుదరదనమాట. అది వెతుకుతున్నాను కానీ కనపడట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఓకే, ఇంకైతే నేను బయలుదేరుతూ ఉన్నాను అనమాట. ఇంకా మా పెద్దమ్మ ఇంట్లో ఉంది కదా ఇవాళ, తన ఇంట్లో ఉంటే నాకు బెంగ అనమాట. ఇంకొకతే ఉంటుంది కదా నన్ను అని చెప్పి ఇంక చాలా బెంగగా ఉంటుంది. ఇంక మా మాయకి అయితే అప్పచెప్పేసి వెళ్తూ ఉన్నాను అనమాట నేను. అలాగే నా చిన్న పాప, నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుంటాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో నా హార్డ్ వర్క్ ఏంటో మీకు తెలుస్తుందన్నమాట. సో నేను ఎందుకు యూట్యూబ్లో ఛానల్ పెట్టాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా మా పాప అయితే ముందెళ్ళిపోయిందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. ఇంకా నేను వెనకాల వెళ్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.